హాయ్ అందరికీ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తినేలేరు పిల్లలు. అది తినాలి మహేషు. ఓ మహేషు అది తినాలి. అన్ని అట్లా ఉన్నాయి. ఈ పిల్లలు ఇంకా ఇది కూడా మన కండ మీదనే ఉంది. మహేషు తిను. ఉన్నాయి మస్తు ఉన్నాయి. తిన్నామా నేను చూసి 10 మంది తినాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అవి సేవ్ చేసుకున్నాడు స్నాప్. ఎవరికి వెళ్ళా కవ్యా నాకే తింటలేరా మహేష్ కార్తిక? తినరా? అన్ని తినాలరా, అన్ని నోటికి రుచి తాకాలా? అరే ఏంద్రా ఎవరు తినేది అన్ని తింటలేవురా. అరే మహేష్ కోడి ఎరకని తిన్నాడు. నోట పటా 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 నోలని వయసు పిల్లలు ఇట్లా నోట మొక్కతో నాలాలి. అట్లా ఏం కాదు ఇది. అదే అటు అటు తిను. ఏం కాదురా, తినాలే. మీరు ముళ్ళు తిన్నా కూడా ఏం కాదు, తినేసుకో. అంతగాని పట్టి వచ్చి అక్కడికి పోదాం కొంచెం మాట్లాడేది ఉంది. యాక్చువల్లీ మేము ఎక్కడికి వచ్చినామంటే మా అత్త వాళ్ళ ఊర్లో పెద్దమ్మ పండుగ ఉందన్నమాట. ఫస్ట్ బోనాలు ఎత్తుతారు. ఫస్ట్ మండే రోజు ఎత్తిరు. సెకండ్ యాట పోతుని కోసిరు. అండ్ ఈవినింగ్ వచ్చేసి పోతిరాజు ఏమంటారు మేకని దాచిపెడతాడు. పోతిరాజు ఊరు మొత్తం వెతుకుతాడు. వెతికి దొరుకుతుంది. లాస్ట్కి గుడి వెనకాల ఇట్లనే మేకని ఒక జంగల్లో వదిలేసారు. ఆడ పోతిరాజు ఊరు మొత్తం తిరిగి అక్కడ జంగల్లో వెతికితే ఆ మేక దొరికింది. ఆ మేకని బలిచ్చిరు. ఎట్లా నార్మల్గా మనం బలిస్తాం కదా, అట్లా కాదు. పోతిరాజే తన నోరుతోటి ఎట్లా తెలుసా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇట్లా మొత్తం ఇట్లా బలిస్తాడు. సో దాని నెక్స్ట్ డే వచ్చేసి మేము కాపీరైట్స్ పడుతుంది. మహేష్ కాపీరైట్స్ పడుతుంది. సొంతకి కాపీరైట్స్ పడుతుంది. అయితే దాని నెక్స్ట్ డే మేము డ్యామ్కి వచ్చినాం. జూలాల డ్యామ్ అంటారు దీనికి. జూలాల డ్యామ్ కాదు, తినకు ప్రొనౌన్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, 100 పాయింట్స్. జూలాల డ్యామ్. అయితే జూరాల డ్యామ్కి వచ్చినాం. ఇక్కడ చాలా వెదర్ చాలా బాగుంది. అందులాగా హాయ్ ఫ్రెండ్స్. హాయ్ రమేష్ దగ్గర we are in one frame. She is my mother, he is my brother, and our family is back side. ఇంకా అయితే అందరం వచ్చినాం. కార్లో ఇంకా 4 మెంబర్స్ పట్టలేరు. మా అన్న, రాఖీ, మా అభిషేక్, ఇంకెవరున్నారు, గోవింద్. వీళ్ళ 4 వస్తే మొత్తం ఫిల్ అయిపోతుంది. అప్పుడు మేము ఎప్పుడే చికెన్ స్ప్రైట్ తాగినాం. ముక్కలు ఫ్రై, ఫిష్ చికెన్ కాదు అండి, సారీ చికెన్ కాదు. డ్యామ్లో డిస్టర్బ్ చేస్తాం, ఎంకరేజ్ చేయకుండా. నందు అయితే చింటూ నందు ఇట్లా. అయితే అందరం డ్యామ్లో మేము చేపలు చేపించాం. 6 kgs, 1 kgకి 100 రూపీస్. సో మేము 3 kgs వాళ్ళు రాకముందు మేము ఫినిష్ చేసేసినాం.
ఇంకా 4 kgs వాళ్ళు రాకముందే మేము ఫినిష్ చేసేసాం. అయితే వాళ్ళ 4 మెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్నం తిందాం అనుకున్నాం కానీ వాళ్ళు వచ్చినాక తిందామని వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ తినేస్తున్నాయి కానీ పాపం వాళ్ళే అంటే కజిన్స్ అందరు కలిసినప్పుడు అందరే ఉండాలి. వాళ్ళని వద్దు ఎట్లా తింటాం మేము కదా. చెప్పండి బ్రో, చెప్పండి గాయస్. ఏంట్రా అలా చేస్తాం. అయితే అగో అక్కడ బైక్స్ పోతున్నాయి కదా, ఏ బస్సు వస్తే ఆ బస్సు చూసారే. మా అన్న వాళ్ళు వచ్చారు 4 మెంబర్స్ అని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ కోసమే వెయిటింగ్. వెనకాల బ్యాక్ సైడ్ మా ఫ్యామిలీ ఉంది. సో మిమ్మల్ని చూపిస్తాం. అంటే ఇది మా మరదలు, అంటే మా డాడీ మరదలు. వీళ్ళు ఏంది ఇట్లా చేస్తారు. అయితే మా డాడీకి ముగ్గురు అక్క చెల్లెలు. మా డాడీ వాళ్ళు 4 మెంబర్స్, ఒక పెద్దక్క, దాని తర్వాత మా డాడీ తర్వాత 2 చెల్లెలు. సో మా డాడీ లేడు కాబట్టి వీళ్ళ ముగ్గురిని చూపిస్తా. డాడీ ఉన్నాడు బట్ హైదరాబాద్. డాడీ రాలేడు, మా ఇంట్లోనే ఉండు. ఏదో బిజినెస్ వర్క్ అని హైదరాబాద్లో ఉండు. సో మేమంతా వచ్చినాం. మా 3 అత్తలు ఉన్నారు. మా 3 అత్తలు వాళ్ళ పిల్లలు, ఇంకా మా పెద్దత్త వాళ్ళ కూతురికి పెళ్ళైంది, వాళ్ళ పిల్లలు, ఇంకా వీళ్ళు 4 మెంబర్స్ పిల్లలం అందరం ఉన్నాం. చాలా అంటే చాలా ఎక్సైట్గా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. చాలా అంటే చాలా ఎక్సైట్గా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. మహేష్ ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? అందరు ఇట్లా ఉన్నారు కాబట్టి లిటిల్ బిట్ అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరు కలిసిరు కదా, అందుకు. పక్క ఈ వీడియో మీరు చూస్తారు కదా, నన్ను ఓవర్ యాక్షన్ అనుకోకండి. మీరు ఒకవేళ మనసులో ఓవర్ యాక్షన్ అనుకున్నా, మీరు ఎవరితోటైనా ఓవర్ యాక్షన్ కామెంట్ పెట్టండి. ఓవర్ యాక్షన్ అనుకున్నా, ఏమని అనుకున్నా అయినా నాది యూట్యూబ్ ఛానల్. మిమ్మల్ని తీసేస్తా, మిమ్మల్ని నా వీడియో చూడకుండా వాళ్ళకి నా వీడియోస్ రాకుండా చేస్తాం. కొంచెం ఓవర్ యాక్షన్ అనేది నాకు తెలిసిన కామెంట్ చేయండి. ఐ విల్ డిలీట్ మీకే డిలీట్ చేసేస్తాం. చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే చూడండి, లేకపోతే స్కిప్ ద వీడియో. ఐ విల్ అన్ఫాలో యూ. బాయ్ గాయ్స్. ఏం ఎక్కడ చూసినా హాయ్ ఎప్పుడో వస్తుంది. ఎవరు? బాయ్ గాయ్స్ అన్న. అయితే ఇప్పుడు ఎట్లనో అనిపిస్తుంది. ఓకే ఫోన్ పట్టుకొని వీడియో చూస్తుంటే 3 అక్క చెల్లెలు ఎట్లా తింటారో చూడండి. ముక్కలు లాగి తింటారు, అందుకే అంత గట్టిగా ఉన్నారు. ఈమె డిప్రెషన్లో పోయింది. ఏం చేస్తున్నారు? కట్టెలతో వెళ్తుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అసలు కళ్ళు కాదు, అక్కడ ఏం లేవు. కట్టె పడుకొని తిరుగుతుంది. డిప్రెషన్ అవి వస్తుంది. ఏం చేస్తున్నావు పూజిత? కట్ట పట్టుకొని ముసలి అయిన ఫ్రెండ్స్. ఇట్రా ఏం చేస్తున్నావు పూజిత అక్కడ కట్ట పట్టుకొని? మీకు కనిపిస్తారే కదా కట్ట పట్టుకొస్తుంది. సో ఇంకా మిగతా నా ఫ్రాక్ ఏమో ఎగిరిపోతుంది. వీడు నా పింపుల్ని చూసి పింపుల్ బాబాయ్ రా బాబాయ్ కొంచెం మాట్లాడాలి. ఇంటి బాబాయ్ కాదు, నాకు అందరు మామూలు. ఇంటి పెద్ద మా డాడీ వాళ్ళు 4 మెంబర్స్. దాంట్లో లాస్ట్ మా అత్త వాళ్ళ హస్బెండ్, మా డాడీ. వీళ్ళ ఊరికే వచ్చినాం జాతరకి. మా మామ వాళ్ళ ఊరికి వచ్చినాం. అయితే అంత అయిపోయింది. అయితే ఈ 4 డేస్లో మా మామ ఒక కాన్సెప్ట్ పెట్టిండు. ఏం కాన్సెప్ట్ అంటే లంచ్ అవ్వకముందే అదేమంటారు గుగ్గులు చికెన్ స్ప్రైట్ ఎందుకో హడావిడి వేసి కూసబెట్టిండు. ముగ్గురు ఒక్కొక్క ప్లేట్లో తినాలని పక్కన స్ప్రైట్ పెట్టిండు. తినండి అన్నాడు. అన్నం మరి అంటే 1 గంట తర్వాత తినండి అంటే మందు తాగి ఎట్లా అన్నం తింటారు అట్లా మాకు కాన్సెప్ట్ పెట్టిండు. స్ప్రైట్ ఇంకా అవన్నీ చాలా ఇంకా గాయస్ చాలా మర్యాద చేసిరు గాయస్. ఇంకేం తెలుసా ఇట ఫస్ట్ డే బోనాలు అయిపోయింది, సెకండ్ డే చికెన్ మటన్ అన్నీ చేసిరు కదా ఆ కాన్సెప్ట్. ఈరోజు ఏం కాన్సెప్ట్ తెలుసా? డ్యామ్కి వచ్చినాం 6 kgs చేపించిండు. ఫిష్ ఫ్రై మస్తుంది మామ. ఇంకా ఆ ఫ్రైస్తో పాటు ఏమంటారు మామ
స్ప్రైట్ పల్పి. మా మామని మాట్లాడిపోయడానికి ఏమంటారు మామ అన్న, సో నోట్ తెరిచిన స్ప్రైట్ అన్న. మామ మాట్లాడు ఇట్లా. ఇగో మా చిన్నత్త మా చిన్నత్త వాళ్ళ హస్బెండ్, వాళ్ళకి 2 కూతుర్లు, ఒక లాడ్లీ కొడుకుండు. వాడిని చూపిస్తావాడు. ఇగో వీళ్ళు ముగ్గురు. ఈమె పెద్ద ఆమె, ఈమె చిన్న ఆమె. ఇగో వ్లాగ్ చేస్తున్నా కూడా, వీడియో చేస్తున్నా, ఎవరిని చూపిస్తున్నా అంట. మాట్లాడు మామ, మాట్లాడు. వీడియో తీస్తుంది. ఇట్రా ఫ్రేమ్లో ఆగు. ఇప్పుడు బయట మాట్లాడు. ఏం మాట్లాడాలంట? నేను ఏం మాట్లాడామా? మాట్లాడు. ఏదో ఒకటి మాట్లాడు. చల్లగా వాతావరణం, చల్లగా వాతావరణం ఎంజాయ్మెంట్ చేసిండ్రు మా పిల్లలు. ఇంకా అందరు చాలా మంది వచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎంతమంది ఎక్స్పెక్ట్ చేసినావు ఈ ఫంక్షన్కి? ఎంతమంది ఎక్స్పెక్ట్ చేసినావు? ఇట్రా పూజిత ఇట్రా. ఏమే కావ్య జల్దీ రా. హట్ అయింది. మా బామ్మడిది మా ఫాదర్ మమ్మీ రాలేదు కొద్దిగా. చాలా బాధాకరంగా ఉందంట పాపం, చాలా బాధపడుతుంది మా మామ. అందరు వచ్చింది, ఇద్దరు వచ్చి అంటే అందరు వచ్చారు, మా డాడీ మా మమ్మీ రాలేదు. సో చాలా అంటే చాలా బాధాకరంగా ఉందంట. 2 హార్ట్స్ బ్రేక్ అయినాయి అంట. చెప్పులు చెప్పు మామ. ఇంకేం అంతే కదా. ఇంకా వీడు మాట్లాడుతున్నాడు. మాట్లాడినా మామ ఇట్లా అందరు కలిసినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? అందరు వచ్చినందుకు సంతోషంగా ఉంది, బాగానే ఉంది, ఏట్రా పూజిత ఉంది. వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీకు పెద్ద కూతురు గురించి చెప్పు. మా పెద్ద కూతురు చెప్పు. మా పెద్ద కూతురు ఇప్పుడు వారికి మంచిగానే ఉంటుంది. మెంటల్ ఎక్కుతుంది. మెంటల్ ఎక్కుతుంది. చెప్పు మంచిగా చెప్పు మామ ప్రణీత గురించి. మా బాగానే ఇద్దరు కూతురు తమ కొడుకు బాగానే ఉంటారు. ముగ్గురు మంచిగానే ఉంటారు, హ్యాపీగానే ఉంటారు. ముగ్గురు ఓకే, ముగ్గురు కావాల్సిన వాళ్ళే. ముగ్గురు ఇట్లా ఎవరు ఏమి ఉండదు, అట్లా ఏమి ఉండదు అనుకోకూడదు. అది ఇప్పుడు ప్రేమను రాగాలి, ఇప్పుడు కాదు. ఒక అత్తగారింటికి పోయినాక మనకి ఎట్లా చూపిస్తారో అప్పుడు ప్రేమానురాగాలు పెట్టబడతారు. కరెక్ట్. ఇప్పుడు ప్రేమానురాగాలు బయట పడదంట. అత్తవారి ఇంటికి వెళ్ళినాక, వాళ్ళ భర్త వచ్చినాక అత్తగారింటికి పోయినాక మన మీద ఎంత ప్రేమ చూపిస్తారో, ఏ విధంగా చూస్తారో అప్పుడు బయట పడతారు. కరెక్ట్. మీ చిన్న కూతురు, మీ పెద్ద కూతురు గురించి చెప్పినావు కదా. చిన్న కూతురు ఇదన్నమాట. మా మామ చాలా రోజులకి మాట్లాడిండు. దట్ ఈస్ మై మామ. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి మంచిగా అరేంజ్ చేసిండు. అది చాలా డిఫరెంట్గా ఉంది, మంచిగా అనిపించింది. న్యూస్ రిపోర్టర్ అయిపోయినా. ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు నేను ఒక్కొక్క దగ్గరికి వెళ్తా. పూజిత గ్యాంగ్ వచ్చిందంట, వెనకాల ఉన్నారు కదా అక్కడ. అయితే నేను ఒక్కొక్కరితో